ఇక రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్ రెడ్డి కహాని నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ గూటికి చేరిన పట్నం దంపతులకు ఇప్పుడు అక్కడ తమకు భవిష్యత్తు లేదని అప్పట్లోనే అర్థమైపోయింది. తాండూరు సీటు కోసం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పోటీ తప్పదు. అది కాకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లకు కాంగ్రెస్ క్యాడర్ అస్సలు సహకరిస్తలేదు. ఇవన్నీ చూసిన ఈ లీడర్లు తమకు నెక్స్ట్ టైం టికెట్ దక్కడం కష్టమని అర్థమైపోయింది. అందుకే మళ్ళీ కేసీఆర్ దగ్గరకు తనను ఆదుకోవాలని రాయబారాలు పంపుతుండ్రు. ఉత్తర తెలంగాణల ఏనుగు రవీందర్ రెడ్డి బాధ కూడా మొత్తంగా గిట్లానే ఉంది. బాన్స్వాడల పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరికతోని ఏనుగుకు పక్కలో బల్లెంలా తయారైంది. తన నియోజకవర్గంలో తనకు ప్రాధాన్యత లేదని ఆవేదన చెందుతుండు. అటు ఇటు తిరిగి మళ్ళీ సొంత గూటికే వెళ్తే బాగుంటుందని రవీందర్ రెడ్డి డిసైడ్ అయిపోయిండు. పాలిటిక్స్ అంటేనే ఎప్పుడు ఏ వైపు గాలి వీస్తుందో తెలియని పరిస్థితి. ఏనుగు రెడ్డి సాబ్ కూడా అదే బాటలో నడుస్తాండు. కాంగ్రెస్ పార్టీలో అవమానాలు ఎదుర్కోలేక మళ్ళీ కారు వైపు చూపులు చూడడం మొదలుపెట్టిండు. పట్నం మహేందర్ రెడ్డి రాజకీయంగా ఎంత ఎదిగినా ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ పాత పార్టీలోకి వెళ్లేందుకు ఆయన పడే ఆరాటం అందరికీ ఆశ్చర్యమేస్తుంది. పార్టీల మీద ప్రేమ కంటే పదవుల మీద ఉన్న వ్యామోహమే ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. ప్రజల తీర్పును గౌరవించకుండా తమకు లాభం ఎక్కడ ఉంటే అక్కడ చేరడం తెలంగాణ రాజకీయాలలో ఒక ఆనవాయితీగా మారింది. అదే ఇప్పుడు ఇక్కడి ప్రజలు నాయకులను చీత్కరించే పరిస్థితి తయారైంది.